దాంట్లో ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్, అదేవిధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రెండు డిస్కామ్లతో పాటు కొత్తగా మూడవ డిస్కామ్ ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. మూడవది, రాష్ట్రంలో పెరుగుతా ఉన్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులకు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిశీలన చేయడం జరిగింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సోలార్ పవర్ తరహాలోనే పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలు ఉన్నాయి. పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి ముందుకొచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కాంల వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయటం జరిగింది. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది.
కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. అదేవిధంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి దాంతోపాటు పాల్వంచ మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు మరి దీంట్లో ప్రధానంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ అదేవిధంగా పాల్వంచకు సంబంధించి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్రైస్ ఎన్టీపీసీ పరంగా పరిశీలన చేస్తూ అదేవిధంగా జెన్కో ఎవరు తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ ప్రయారిటీ ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీకి లేకుంటే జెన్కోకు చేస్తే జెన్కోకు ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే మరి పలు రాష్ట్రాల్లో మరి మొన్న పోయి కమిటీకి సంబంధించి బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తూ ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయటం జరిగింది. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టీ ఫైబర్ వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండేలా చేయాలని మరి ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరొక అంశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవేలి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. దానికి తోడు మరి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ సంబంధించి కొత్తగా మరికొన్ని ఏటీసీస్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు ఐటీఐ ఇంతవరకు 65 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయో అక్కడ అన్నిటిని కూడా ఏటీసీస్గా కన్వర్ట్ చేయడంతో పాటు కొత్తగా మరికొన్ని ఏటీసీని శాంక్షన్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేయడం జరిగింది.
ఈరోజు నేను ఒక ఏటీసీకి సంబంధించి మొన్న జూబ్లీ హిల్స్కు సంబంధించి అక్కడ కూడా ఏటీసీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు జూబ్లీ హిల్స్ కూడా అక్కడ ఉన్న యువతీ యువకులకు ఆ ప్రాంత వాసులందరికీ సంబంధించి అక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని శాంక్షన్ చేయటం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి క్యాబినెట్లో ఇప్పుడు చర్చ కాలేదు, ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. దానికి వచ్చిన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆ ఎంక్వైరీ రిపోర్టును పరిశీలించి తగు విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అక్కడ ఉన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని రామగుండం పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నది ఆధునీకరణ చేయాలని, సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ చేయాలని నిర్ణయం. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి పిట్ హెడ్ దగ్గరనే విద్యుత్తు సరఫరా చేసే కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంత వాసులకు సంబంధించి ఉన్న డిమాండ్తో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు ఆ ప్రాంత వాసులందరి తరఫున ఒక ప్రధానమైన ఎమోషన్ సెంటిమెంట్తో పాటు అక్కడ అవసరం ఉంది. ఈరోజు రాబోయే కాలంలో థర్మల్ కెపాసిటీ ఎంతో ఉండాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగానే ఈరోజు పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఒక నిర్ణయం క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఏం సార్? మూడో డిస్కాం ద్వారా ప్రభుత్వానికి సంబంధించి ఒక హెల్దీ డిస్కామ్స్ని ఏర్పాటు చేసుకోవాలి. తనకు అనుగుణంగానే విద్యుత్తుకు సంబంధించి అనేక అంశాలు క్రోడీకరించి మనము పూర్తి స్థాయిలో అంటే ఒక సిస్టమటైజ్ సర్వీసెస్ను అప్పగించే ప్రయత్నం చేయాలని. కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగిన అక్కడ కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంతా కూడా క్లారిటీతో ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ థర్డ్ డిస్కామ్స్ పెడతాను. ఒక హెల్దీ ఈ డిస్కామ్స్ అన్నీ కూడా ఒక హెల్దీ కంపెనీస్గా ఎదగాలని ఓ ప్రయత్న భాగంలోనే ఒక కొత్త ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం. మాట్లాడుతున్నా ఇప్పటి వరకు ఏదైనా ఛార్జీలు పెంచినామా? ఇప్పుడు ఏవైతే డిస్కామ్లు వారికి సంబంధించిన విద్యుత్ అవసరాలకు సంబంధించి దానికి తోడు మరి ఛార్జీలు పెంచానా లేదా అని ఇప్పటి వరకు డిస్కామ్ నుంచి ప్రతిపాదన రాలేదు. ఇప్పటి వరకు అయితే ఆ ప్రస్తావన లేదు. ఇప్పటి వరకు ఏ కంపెనీకి అయితే బాకీ ఉందో ఆ కంపెనీకే పోతాయి. స్ట్రక్చర్ ఎందుకంటే ఫినాన్షియల్గా కూడా సిస్టంలో ఉన్న ఏ బకాయి ఏ కంపెనీకి ఉంటే ఆ కంపెనీకి ఇవ్వాలి, ఇంకో కంపెనీకి ఎట్లా ఇస్తాం? అదే కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. యా సార్, అవును. ఇప్పుడు మొత్తం పరంగా ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి, ప్రత్యేకంగా సివిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించి, లేకుంటే ట్యాక్సెస్కి సంబంధించి, లేకుంటే సదుపాయాలకు సంబంధించి ఇవన్నిటి విషయంలో ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి. ఆ యూనిఫార్మిటీ తీసుకురావాలని ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. దాన్ని ఎన్ని కార్పొరేషన్లు చేయాలి, ఏ విధంగా చేయాలనే ఒక నిర్ణయం తర్వాత తీసుకోవడం జరుగుతుంది అందరు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి. అవును, ఇంకా అవేమి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు విలీనం చేసి జిహెచ్ఎంసీ యాక్ట్ని సవరణ చేసుకొని
తర్వాత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా 4 చేయాలన్నా 5 చేయాలన్నా 3 చేయాలన్నా 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఉమ్. ఇప్పుడు అందుకోసమే స్పష్టంగా ఇక్కడ ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు. స్పష్టంగా ఎన్టీపీసీ వారి ద్వారానే విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఆ 2400 మెగావాట్లకు సంబంధించి మాకు వద్దు అని రాసిన వాళ్ళని మీరు అడగాల. ఈరోజు విద్యుత్తు మాకు కావాలి, భవిష్యత్తులో విద్యుత్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కన్ను రెప్పపాటు కూడా విద్యుత్ లేకుండా మన ప్రజలు ఉండొద్దని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఎన్టీపీసీ వారు సంకల్పించిన ఆ కార్యాచరణలో వారిని తీసుకోమని చెప్తా ఉన్నాము. వారికి విద్యుత్ ఉత్పాదన చేస్తే ధర వారిది ఎక్కువ ఉంటే జెన్కో ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో మేము ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక పెట్టుకొని 2035 ఒకటి 2047 విద్యుత్తుకు సంబంధించిన ప్రణాళిక విధంగా సిద్ధం చేసుకొని ముందుకెళ్తాను. ఎంత డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్కి అనుగుణంగానే ఈరోజు థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఒక సందర్భంలో మీరు చూసిండ్రు స్పెయిన్లో ఏ విధంగా మొత్తం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు బ్లాక్ డే పూర్తి 2 days అయిపోయింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన ఒక స్పెసిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పాదన థర్మల్ ప్లాంట్ పరంగా ఎంత ఉండాలి, కనీసం 40% ఉండాలి మనకు వచ్చిన డిమాండ్లో. ఆ 40%కి మనం దగ్గరలో ఉండాలంటే ఇంకా ఎన్ని థర్మల్ ప్లాంట్లు చేపట్టాలి, ఎన్ని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన విండ్ కానీ హైడ్రో కానీ లేకుంటే ఈరోజు వివిధ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్ చేపట్టాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాను. ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో దానికి ఆపరేషన్కి వస్తాయి. డెఫినెట్లీ ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్తో పాటు అమలు చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని ఇన్సిడెంట్స్ మీరు చెప్పినట్టు 2-3 ఇన్సిడెంట్స్ ద్వారా మరి ప్రజల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఈరోజు కేబుల్కు సంబంధించి అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. ఆ అండర్ గ్రౌండ్ కేబుల్కు సంబంధించి ఒక మల్టీపర్పస్ యూటిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత, స్టడీ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత ఏవైతే ఆపరేషన్ సర్కిల్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీది దాని పరంగా ఇప్పుడు ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తప్పకుండా అన్ని ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఆచరణలో చూపెట్టలేదని మీరు అంటా ఉన్నారు. మా ప్రభుత్వం ఆచరణలో పెట్టే అంశాలే ప్రజల ముందర పెడుతుంది. ఖచ్చితంగా ఆచరణలో పెట్టి ఆపరేషన్లు చేసి ముందుకెళ్ళటం జరుగుతుంది. తప్పకుండా అది ఏమన్నా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, క్యాబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. క్యాబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయటం జరుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
100% నడుస్తుంటది కదా, గుర్తించలే నడుస్తుంది, గుర్తించడానికి చెప్తాం మీకే స్పష్టంగా కనబడుతుంది. ఆ? ఎవరైనా అంతే కదమ్మా, ఎవరైనా అంతే కదా, ఎవరైనా అందరికీ ఒకటే, ఈక్వల్. ఇప్పుడు 2 మార్లు నేను ప్రెస్ పరంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు వివరణ ఇవ్వటం, ప్రతిపక్షాలకు సంబంధించి టీఆర్ఎస్ వారు ఒక భ్రమ కలిగించి ప్రజల్లో ఒక దురాభిప్రాయం రావాలే ప్రభుత్వానికని బురద చల్లుతా ఉన్న సందర్భాన్ని నేనే చెప్పడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీలో నేను గౌరవ డీసీఎం గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు కృష్ణారావు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ, దాంట్లో అనేక అంశాలు పరిశీలన చేసి మరి వాటన్నిటిని కూడా క్యాబినెట్లో అందరు ముందట, క్యాబినెట్ సహచరుల ముందట పెట్టిన తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తెలియదంటే ఏమని చెప్పనట. నేను యూనిఫామ్ ట్యాక్స్ అని కాలే, యూనిఫామిటీ అడ్మినిస్ట్రేషన్లో అన్ని రంగాలలో కూడా డెవలప్మెంట్ పరంగా సంక్షేమం, అభివృద్ధి అన్ని కార్యక్రమాలు సక్రమంగా యూనిఫామ్గా జరగాలి. ఇది మరి ఒక ప్రధానమైన మహానగరంగా ఎదగాలి. ఈ మహానగరం ప్రపంచంలోనే మరి చాలా ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఎదగాలని ఒక ఆలోచన దృక్పథంతో చేసినాం. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా 10 మందికి మేలు చేసే ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టు ఇక్కడ అక్కడ అమలు అవుతుందో, అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏది ఉంటే అది అమలు అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అది ఇంకేం ఆలోచన చేయాలి. ఇంకా దాని గురించే ట్యాక్సెస్ రాబడి దాని గురించి ఆలోచన చేయాలి. అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరగాలి, అక్రమాలు జరగకుండా ఉండాలి అని పూర్తి స్థాయిలో ఒక సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలని ఒక ఆలోచన. థ్యాంక్ యూ. సరే, నర్సింగ్ మాడతలే. ఓకే, ఇప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, శ్రీహరి గారు, లక్ష్మణ్ గారు, రాజ్ ఠాకూర్ గారు, మీడియా మిత్రులు నమస్కారం. నేను ఒకే ఒక అంశం మీద మాట్లాడతా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, నేను, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ మీద మేము సభ్యులం. ఈ అంశం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో మా సబ్ కమిటీ పరిశీలన చేసి ఇప్పుడు తీసుకున్న చర్యలు మేము చేసిన రికమెండేషన్స్ ప్రకారమే జరిగినాయి. మీ అందరికీ అంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మాట్లాడే మాటలు పూర్తిగా అబద్ధాలు, అసత్యాలు. దాంట్లో ఒక్క మాట నిజం కూడా లేదు. చాలా కాలం నుంచి కోర్ హైదరాబాద్ ఏరియా అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇది కాలుష్య రహిత ప్రాంతంగా చేయాలని గతంలో అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది, ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచన చేసింది, కొంత ఫైనలైజ్ చేసింది. మరి వాళ్ళు అంటే ఆ ప్రపోజల్ ప్రకారము ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రీస్ని అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ షిఫ్ట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఇది గత ఎన్నో ప్రభుత్వాలు కంటిన్యూస్గా ఆలోచన చేసి ప్రక్రియ చేసిన విషయంలో మా ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకొని మేము క్యాబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి, ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, నిపుణులతో మాట్లాడి ఈ నిర్ణయం క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకొని మా రికమెండేషన్ క్యాబినెట్లో పెట్టి ఆమోదింప చేసినాం. మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీని మనం చేస్తున్నాం. నా అభిప్రాయంలో ఒక వ్యక్తిగతంగా
నేను కూడా గతంలో ఒక ఇండస్ట్రీ నడిపిన వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా అది సరి అయిన నిర్ణయం. ఇది ఎవరో తప్పుపట్టి ఇంకోరి మీద బురజల్లే ప్రయత్నం చేస్తే ఇది టోటలీ రాంగ్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉంటే సిటీలో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఇండస్ట్రియల్ ఏరియాస్లో 80 ఫీట్ రోడ్ ఉంటే వాళ్ళకి ఇది ఆ రిజిస్ట్రేషన్ రేట్లో 50%కి, అంతకంటే చిన్న రోడ్లు ఉంటే 30%కి ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనందరికీ హైదరాబాద్ కాలుష్య రహితంగా పొల్యూషన్ ఫ్రీ కావాలన్నా వద్దా? ఈ ఆలోచన ఇప్పుడేదో ఇప్పటిదిప్పుడు మొదలైంది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైంది. ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దీని విషయంలో అనేక ప్రపోజల్స్ అడుగులు వేయడం జరిగింది. ఆ ప్రపోజల్ తర్వాత మా క్యాబినెట్ సబ్ కమిటీకి వచ్చింది. మా క్యాబినెట్ సబ్ కమిటీలో సుమారు సంవత్సరాల పాటు దీన్ని చర్చించడం జరిగింది. మరి ముందుగా ఇండస్ట్రియలిస్ట్ కూడా మాట్లాడినాము. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 80 ఫీట్ రోడ్డు ఉంటే 50% ఎస్ఆర్ఓకి, లేకుంటే 30% వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి, ఆ తర్వాత ఆ యొక్క వాళ్ళ స్థలాన్ని మల్టీ జోన్ యూసేజ్ పర్మిట్ చేయడానికి మా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది హైదరాబాద్ నగరానికి, ఇది రాష్ట్రానికి ఇది ఎంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకోసమే ఆ నిర్ణయం తీసుకున్నాము. ఎవరో దాని మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు వేస్తే మాత్రం అది పూర్తిగా ఖండిస్తున్నాం. చూడు బాబు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఫ్రీ హోల్డ్ ఆర్ లీజ్ హోల్డ్. ఎవరెవరైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉన్నాయో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల పొల్యూషన్ ఫ్రీ చేయాలని గత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేసింది. వాళ్ళు కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఒక దశకు తీసుకొచ్చిండ్రు. ఆ ఆలోచన కొనసాగించి మా ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసుల కోసం, ఈ రాష్ట్రం కోసం సరి అయిన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. గౌరవ డిప్యూటీ సీఎం గారు, సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఆకటి శ్రీహరి గారు, లక్ష్మణ్ గారు, రాజ్ ఠాకూర్ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే 2023 ఎన్నికల్లో ఘోరంగా విఫలమైనటువంటి ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటల్ని గడిచిన 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే, గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రులపైన రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడాడు. మరి మీరు చేసినటువంటి అంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి చేస్తూ మీకు అడ్డగోలుగా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ప్రచారాలు చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం చేసిన తర్వాత కూడా మరి జూబ్లీస్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అంటే రెఫరెండం అంటే ప్రజలు గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన తీర్పు ఇస్తారు అన్నాడు. తీర్పు ఇచ్చిండు. దీని అర్థం ఏంటి? ఒకటి. రెండవది అంటే మీరు పోయిన ప్రతిష్టను ఎట్లా కాపాడుకోవాలంటే అవకాశం లేక ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్టీని, ఇప్పుడు ప్రభుత్వం అధికార పార్టీ ముఖ్యమంత్రిని అట్లాగే పార్టీని మంత్రుల్ని అప్రతిష్ట పాల్చేసే కార్యక్రమం చేస్తే దానివల్ల మాకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఒక పర్సెప్షన్కు ఇవాళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఎన్నో గతంలో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న 2 రోజుల క్రితం కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని ప్రముఖ పత్రికల్లో 5 లక్షల కోట్ల స్కామ్ అని, ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నని, సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు దక్షిణాది జిల్లాల మంత్రులకు ఇష్టం లేదని, సంబంధిత
ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన అభిప్రాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుని రకరకాల రాతలు వండి వార్చి రాశాను. ఏందది? ఇంతకుముందు మా మిత్రులు ఉత్తమ్ చెప్పినట్టుగా రాష్ట్రంలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు, కాలుష్య పరిశ్రమల్ని ఓఆర్ఆర్ అవతలకు షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఎప్పుడు మొదలైంది? మీకు ఉదాహరణకు మీకు చదివి వినిపిస్తా. గతంలో 2017 నుంచి 22 వరకు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ అబౌట్ 200 ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ఇన్ ఓఆర్ఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 9,000 acres. అంటే అందులో స్టాండ్ అలోన్ 2,000 కలిపి. సో వీటిని ఏ విధంగా షిఫ్ట్ చేయాలనే కింద గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అందులో భాగంగా ఇది కాదు. అయితే మరి కేటీఆర్ ఇండివిజువల్గా ఒక పాలసీ ప్రకారం కాకుండా ఒక 42 ఎకరాల ల్యాండ్ను, దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్ను ఐలాండ్ పెట్రోల్యాండా అనే ల్యాండ్ను 44 ఎకర్ 21 గుంటాస్ను అలాగే ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్కు కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, రెండవది ఈ అంశానికి సంబంధించి పొల్యూషన్ అంటే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు పడ్డాయి. ఎన్జిటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా డైరెక్టివ్స్ ఇచ్చింది. ఎంఫసైజ్ పొల్యూటర్ పేస్ అండ్ రీలొకేషన్ అనే పద్ధతిలో ఇవన్నీ కూడా రకరకాల ఆర్డర్స్ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వమే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని అందులో భాగంగానే కొన్ని చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ప్రజల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం కొనసాగింపుగా వీటిని కన్వర్ట్ చేసి కార్యక్రమం చేస్తూ ఉంది. దీనిలో అసలు ఈ ల్యాండ్స్ ఎవరివి? ప్రభుత్వ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఆ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్స్. ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ను దారాదత్తం చేసి ఇచ్చేస్తున్నారని, అగ్గుధరకు ఇచ్చేస్తున్నారని చెప్పనేటువంటి పద్ధతిలో, అంటే ప్రజల మనసుల్లో ఒక విషబీజాన్ని నాటే పద్ధతిలో ప్రముఖ పత్రికల్లో హెడ్లైన్స్లో రాసే కార్యక్రమం చేయడం జరిగింది. యాక్చువల్ ఏంది? ల్యాండ్స్ వాళ్ళవి, గవర్నమెంట్ ఇండస్ట్రీ పర్మిషన్స్ ఇచ్చినాయి. వాటిని ఇప్పుడు వాటి చుట్టూ నివాస ప్రాంతాలు వచ్చినాయి కాబట్టి, అక్కడ ఉన్న నివాస ప్రాంతాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి వాటిని షిఫ్ట్ చేయాలనే దానిలో భాగంగా గత ప్రభుత్వాలు కొనసాగించిందని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఒక పాలసీ నిర్ణయం తీసుకోవడం. దానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్లో మేము ఇక్కడ నలుగురు ఇక్కడే ఉన్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళం. ఈ మంత్రికి ఇష్టం లేని, ఆ మంత్రికి ఇష్టం లేని, దక్షిణాది రాష్ట్రాలకు ఇష్టం లేని, మేమందరం సమిష్టిగానే ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తా ఉన్నాం. అంటే ఇంత దుర్మార్గంగా ఈ రోజున మరి బట్టగాల్సి మీ దేశ కార్యక్రమం చేస్తాం. దీనికి సంబంధించి ఈ కోర్ట్ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్న తర్వాత దీన్ని ఏ విధంగా చెయ్యాలనే దాంతో దీనికి ప్రపోజ్ చేసింది. ఏది? ల్యాండ్స్ వాళ్ళవే అయినా కూడా ఈ రోజు ఉన్నటువంటి మీరు షిఫ్ట్ చేయాలి, మీరు కన్వర్ట్ చేయాలంటే షిఫ్ట్ చేయాలా, షిఫ్ట్ చేసినా కూడా ఈ రోజు ఉన్నటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూలో మీరు 100% పేమెంట్ చేయాలని కింద నిబంధన పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఐలాస్ కావచ్చు, ఫిస్టా కావచ్చు, అలీప్ అనే సంస్థ, నరెట్కో, క్రెడాయ్, ఈ సంస్థలందరినీ పిలిచి మాట్లాడి చేస్తే వాళ్ళు అవుట్ రేట్ రిజెక్ట్ చేసి ఎన్నిళ్ళని మాట్లాడ మాకు అనే కింద వాళ్ళు రిజెక్ట్ చేసి దాన్ని 10% పెట్టండి, 5% పెట్టండి, ఫ్రీగా ఇవ్వండి అనే కింద కన్వర్ట్ చేయండి అన్నారు. అయినా కూడా సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ గారు, సంబంధిత క్యాబినెట్ సబ్ కమిటీ 10 సార్లు సమీక్ష చేసి దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం, ఎందుకు మెరుగుపరచాల్సి వస్తూ ఉంది? మీ యొక్క శర్వాకం వల్ల గడిచిన 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ గడిపలు తీసుకొచ్చి సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నాం. 2 సంవత్సరాలు 1,50,000 వడ్డీ కడతా ఉన్నాం. ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది బయటపడారు? దానిలో ఈ యొక్క పరిశ్రమ భూములు వాళ్ళవైనా కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలని
ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఇండస్ట్రీస్ మీరు షిఫ్ట్ చేసుకోండి, కన్వర్ట్ చేస్తామని కింద చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే ప్రజల మేలు కోసం, నగరవాసుల మేలు కోసం చేస్తూ ఉంటే, ఇలా బట్ట కాల్సిన చేసి ఇలా ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా ఉన్నారు, ఆయన కోసం 5 లక్షలు ఏమని అర్థం ఉందా? అంటే మీకు 2023 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా కూడా బుద్ధి రాలే. కేటీఆర్ మొన్ననే అన్నాడు కదా రెఫరెండం. రెఫరెండం అంటే ఏంది? అంటే ప్రజలు గడచిన 2 సంవత్సరాల పరిపాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇవ్వబోతారని అన్నారు. తీర్పు ఇచ్చిండ్రు కదా! మీ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీదేసే ఆరోపణలే కదా! ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమాలు చేస్తే ఎట్లా అసలు మీరు ఎట్లా పరిపాలన చేసిండ్రు? మీకు అసలు మనసాక్షి ఒప్పుకోవాలి కదా కనీసం. కనీసం మాట్లాడినలో రవంత నిజం ఉండాలి కదా! అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గంగా మాట్లాడితే ప్రభుత్వ ప్రతిష్టను, ముఖ్యమంత్రి ప్రతిష్టను, మంత్రుల ప్రతిష్టను దిగజార్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుష్ట ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. ఇది ఇంకో విషయంలో వాళ్ళు 50%, 30% అది జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ బట్టి గారు, నేను, శ్రీధర్బాబు గారు, జూపల్లి గారు, ఇది ఒకటి కాలుష్యం, పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఈ ఇండస్ట్రీని ఔటర్ రింగ్ రోడ్ షిఫ్ట్ చేయడానికి గత ప్రభుత్వాల ఆలోచన అది ఉండే, మా ప్రభుత్వం ఆలోచన ఉండే. సో వీళ్ళకి ఇప్పుడున్న ఇండస్ట్రియలిస్ట్కి మరి వాళ్ళు అందులో చాలా మంది, కొంతమంది ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, కొంత సిక్ అయి ఉన్నారు, కొంత రకరకాలు ఉన్నాయి. అందరికీ మరి పలు దఫాల చర్చలు జరిపినాం. ఇప్పుడు 100% రిజిస్ట్రేషన్ రేట్ మీద కట్టాలి అంటే ఇండస్ట్రియలిస్ట్ పెద్ద ఆసక్తి చూపలే. సో మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఒక చోట ఇప్పుడు కళ్యాణ్ ఒక ఆయన పలానా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రీ నడుపుతున్నాడు, నువ్వు నుంచి వెళ్ళిపోమంటున్నావు అంటే వెళ్ళిపోవడానికి ఎంకరేజ్మెంట్, ఇన్సెంటివ్. సో ఆ ల్యాండ్ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ రేట్కి 100% మీద ముందు కొంత చర్చలు జరిపిన వాళ్ళు అసలు ఆ షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపలే, ఇంట్రెస్ట్ చూపలే. దెన్ 80 feet ఉన్న రోడ్డుకి ఏమో 50%, తక్కువ ఉన్న రోడ్డుకి ఏమో 30%. అది కూడా ఎందుకు? ఆ రోడ్డు ప్రకారం ఇప్పుడు మల్టీ జోన్ యూసేజ్ చేస్తే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు అనేది వాళ్ళకి ఒక వైబిలిటీ ఉంటుంది. వైబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అందుకోసం వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిపే ఇది ఒక బ్రాడ్ పాలసీగా తీసుకొచ్చినాం. నేను ఒక ఒరిజినల్ హైదరాబాదీగా చెప్తున్నా, ద స్టెప్ దట్ అవర్ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఈస్ గుడ్ ఫర్ హైదరాబాద్ సిటీ. ఇది పూర్తిగా ఫాల్స్ అలిగేషన్స్, అందులో ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా, ఒక్క విషయంలో కూడా నిజం లేదు. సరే, ఇప్పుడే నేను పేపర్లో మీడియాలో చూసిన, వి విల్ డూ ఎంక్వైరీ అండ్ టేక్ యాక్షన్. ఓకే. అందుకోసం మీరు తొందరగా కవర్ చేస్తే ఆడ పోయి ఆ ప్రెస్ మీట్ కూడా కవర్ చేయొచ్చు మీరు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, శ్రీహరి గారు, లక్ష్మణ్ గారు, అట్లాగే రాజ్ ఠాకూర్ గారు, విజయరమణరావు గారు, ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు చాలా స్పష్టంగా ఇండస్ట్రియల్ పార్క్స్ గురించి వాస్తవాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వివరించారు.
వాటికి కొద్దిగా కొంచెం యాడ్ చేయటం కోసం నేను 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఉదాహరణకి నాచారం ఐడిఏ, మల్లాపూర్, చెర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఏంటి ఇటువంటి ఇత్యాది రామచంద్రాపురం, పటాన్చెరు, ఇటువంటి ప్లేస్లన్నీ ఒకప్పుడు 50-60 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి ఊరు బయట ఉండేవి. సరే, అప్పుడు నగరం బయట ఉన్నాయి కాబట్టి ఈ నగరంలో ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఆ రోజు ఇండస్ట్రియల్ పార్క్స్గా డెవలప్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ ఇచ్చారు. ఈ 50-60 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విస్తరించి ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చినాయి. అట్లాగే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు ఈ మధ్య ఢిల్లీలో కూడా చదివి ఉంటారు, ఢిల్లీలో విపరీతమైనటువంటి పొల్యూషన్ పెరిగి అక్కడ కొన్ని రోజుల పాటు పాఠశాలలు కూడా క్లోజ్ చేస్తూ హాలిడేస్ ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీసులు కూడా హాలిడేస్ ఇచ్చి కొన్ని రోజులు బయట ఢిల్లీ నుంచి బయట పోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఉండటానికి కొన్ని సమయాల్లో చాలామంది అక్కడ రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి కూడా రాకూడదనేది ప్రధానమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అంశం. ఈ హైదరాబాద్ నగర వాసులు, రాష్ట్ర ప్రజలు ముందు గమనించాలి. అలాగే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు, సరే మీరు పరిశ్రమ పెట్టుకున్నారు కదా, మీరు బయటికి పోండి, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఎక్కడో పెట్టుకోండి, మీరు వెళ్ళిపోండి అంటే అక్కడ పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెట్టుకొని చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఖాళీ చేసి ఆడికి పోమనంటే అంత తొందరగా పోయే పరిస్థితి కూడా లేదు. ఒత్తిడి చేసి భయపెట్టి బయటికి పంపించే పరిస్థితి కూడా అంతకంటే మంచిది కాదు. అట్లాగే ఈ పారిశ్రామిక వాడల్లో చాలామంది కొన్ని సిక్కై మూసేసి కూడా ఉన్నాయి. మరి అంతిమంగా ఈ నగర పొల్యూషన్ నుంచి ఇక్కడ రెడ్ జోన్ సంబంధించినటువంటి, ఆరెంజ్ జోన్ సంబంధించినటువంటి పరిశ్రమలు చాలా సివియర్గా కాలుష్యం పెరుగుతుందని చాలా న్యాయస్థానాలు, చాలామంది సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టు పోతే వాళ్ళు కూడా ఈ అబ్జర్వేషన్స్ గమనించి తగు చర్యలు తీసుకోవాలని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సంఘటనలు కూడా మీ అందరికీ తెలిసింది. మరి వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఏం చేయాలి నగరం గురించి, రాష్ట్రం గురించి అంటే, నగరం క్లీన్గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి, పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలి, పారిశ్రామికీకరణ కూడా ఈ రాష్ట్రంలో జరగాలి అంటే ఆనాడు జనాభా లేనటువంటి ప్రాంతంలో 50-60 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పరిశ్రమలు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా జనాభా లేనటువంటి ప్రదేశాలకు తరలిస్తే అక్కడ పరిశ్రమలు పెరుగుతాయి, ఇక్కడ నగరం కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుంది అనేది ప్రధానంగా అంతర్లీనంగా ఉన్నటువంటి మెయిన్ పాయింట్. ఇందులో ఎవరైనా ముందుకు వచ్చి పోవటానికి అవకాశం వస్తే రండి అని అంటే, ఒకటో ఇద్దరో ముగ్గురో వచ్చి ఇస్తే సెలెక్టెడ్గా కొద్ది మందికి పర్మిషన్ ఇచ్చి మీరు షిఫ్ట్ చేసుకోవటానికి, లేకపోతే మీ ల్యాండ్ మల్టీ యూజ్ కోసం, కన్వర్షన్ కోసం పర్మిషన్ ఇస్తే అది ఆ కొద్దిమంది పారిశ్రామికవేత్తలకి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. లేకపోతే అంతర్లీనంగా కొద్దిమందికి అవకాశం ఇస్తుంటే కేసు టు కేసు ఇస్తూ ఉంటే ఆ పర్మిషన్ ఇచ్చేటువంటి వ్యక్తికి, పారిశ్రామికవేత్తలకి మధ్యలో జరిగేటువంటి లావాదేవీలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఏవి జరగకుండా ట్రాన్స్పరెంట్గా తీసుకుంటే, మొత్తం ఒక పాలసీ డిసిషన్ తీసుకొని, యూనిఫామ్గా ఒక పాలసీ తీసుకొని, ట్రాన్స్ఫార్మ్గా మొత్తం అందరికీ ఒకటే నిర్ణయం తీసుకొని, ఎవరెవరైతే ముందుకు పోదాం అనుకుంటారో వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ అక్కడ 50% SOR ప్రకారం డబ్బులు కట్టి 80 feet రోడ్ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు కన్వర్షన్ చేసుకుంటారు. అట్లాగే యాసిడ్గా కన్వర్షన్ చేసుకునేటప్పుడు, లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ కట్టేటువంటి మళ్ళీ డబ్బులు కూడా గవర్నమెంట్కే వస్తాయి.
లేకపోతే ఎంటైర్ యాక్టివిటీ ఆ ప్రదేశంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే కన్స్ట్రక్షన్ ద్వారా సిటీలో మళ్ళీ హ్యాబిటేషన్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ద్వారా స్టేట్కి జిఎస్టీ కూడా వస్తుంది. సో ఇన్ని రకాలుగా గవర్నమెంట్కి ఉపయోగపడేదాన్ని వదిలేసి అటువంటి యూనిఫామ్ పాలసీ క్యాబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు దాన్ని కూడా తప్పుబట్టి మీరు ఎట్లా చేస్తారు, మాలాయన చేసుకొని ఉండాల్సింది కదా అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు, క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ చేశారో కూడా తెలియదు, చేయలేదు కూడా. కానీ మీరు మాత్రం ఇండస్ట్రీస్గా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నటువంటి వాటిలో కొద్దిమంది కన్వర్షన్ కావాలంటే మీకు కావాల్సినటువంటి వాళ్ళకి ఆ ఇండస్ట్రీని కన్వర్ట్ చేసి పర్మిషన్స్ ఇచ్చారు 50%. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, పాలసీ లేకుండా. అంటే మీ వ్యక్తిగతంగా మీకున్నటువంటి పరిచయాలతో ఎవరెవరు సాయం చేయాలనుకున్నారు, ఏం చేసుకోవాలన్నా మీరు చేశారు. ఈ ప్రభుత్వం అట్లా చేయదలుచుకోవాలి. ఒక నిమిషం చెప్తాను, లెట్ మీ కంప్లీట్. ఈ ప్రభుత్వం అట్లా చేయదలుచుకోవాలి. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఈ నగరానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ఆదాయానికి మేలు జరగాలి. ఈ నగరం కూడా పొల్యూషన్ ఫ్రీ నగరంగా మారాలి. దీంట్లో తన పర భేదం లేకుండా ఒకటే నిర్ణయం జరగాలి. దానికోసమే క్యాబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా అనేక మంది అధికారులతో మాట్లాడారు, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి క్యాబినెట్ పంపించారు. క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు. అందరూ మీలాగానే ఉంటారనుకుంటే పొరపాటు. అది అందరూ మీలాగా ఆలోచన చేస్తారనుకుంటే కూడా పొరపాటు. మేము దానికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. దానికోసమే నిర్ణయాలు తీసుకున్నాం తప్ప మీలాగా మేము ఇటువంటి తప్పుడు పనులు చేసేటువంటి ఆలోచన చేయలేదు. ఇంకో విషయం కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తీసుకొచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ, లేకపోతే పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వీటన్నిటికి కూడా ప్రతి సంవత్సరం ఖర్చు పెరుగుతూనే, దానికి కావాల్సినటువంటి ఆదాయ వనరులు కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అలా అని ప్రజల మీద పన్నులు వేసి వాళ్ళు భారం వేసి ఇబ్బంది కూడా పెట్టకూడదు అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఉన్న దాంట్లో ఎవరికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు దేంట్లో ఎక్కువ పెద్ద ఎత్తున కాపాడవచ్చు దాన్నే నేను తీసుకొని ముందుకు పోతాం తప్ప మేము రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం జరిగేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. క్రోనాలజీ ఇప్పుడు మిత్రులు అడిగినట్టు దానికి సంబంధించిన సమాచారం కూడా కావాలంటున్నారు కదా, దానికి సంబంధించిన సమాచారం కూడా పూర్తి డీటెయిల్స్తో కేస్ టు కేసు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎన్ని కన్వర్షన్ చేశారు, ఎందుకు చేశారు, దేనికోసం చేశారో, పాలసీ లేకుండా చేశారో కూడా వాటి కూడా వీ విల్ గివ్ యూ ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వెరీ సూన్. Yeah, definitely. డెఫినెట్లీ అన్నీ కూడా విషయాలు బయటపెట్టి కరెక్ట్గా పాలసీ పరంగా ఏవి ఉన్నాయి, పాలసీలోని అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మరి వారు ఏ విధంగా కేటాయింపు చేయడం జరిగిందో మీ దృష్టికి తీసుకొస్తాం, ఎంక్వైరీ కూడా చేపిస్తాం. రెండవది, ఈరోజు ప్రధానంగా వారి ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశాలు మరి 10/8/22 సంబంధించి సేమ్ వారు అంటా ఉన్నారే 7 రోజులకని, దాంట్లో కూడా సూచించింది ద ప్రాసెస్ ఫీ ఇంక్లూడింగ్ అప్లికబుల్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఆఫ్ జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, ఐలా సంబంధించి స్క్రూటినీ అప్లికేషన్ టిఎస్ ఐపాస్ ద్వారా చేయాలని వారి ప్రభుత్వంలో ఇదే పూర్తి స్థాయిలో అప్లికేషన్ 3 రోజుల్లోనే పెట్టాలి.
3 రోజులనే. మళ్ళా అప్లికేషన్ పెట్టి పూర్తి స్థాయిలో సమాచారం 7 రోజులనే. ఎందుకు 7 రోజులని అడుగుతా ఉన్నారు కదా. వాళ్ళు సూచించింది ఆ విధంగా ఎందుకు సూచించారు క్యాబినెట్ సబ్ కమిటీలో. ఆన్లైన్ అప్రూవల్ ఆఫ్ CLU ఫ్రమ్ ఇండస్ట్రియల్ యూస్ టు మల్టీపర్పస్ యూస్ షల్ బి ఇష్యూడ్ within 7 days from submission of complete information by the applicant. అంటే వారు తీసుకొచ్చిన పూర్తి స్థాయిలో క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి మళ్ళొకటి 3 నెలల కాలంలోనే మొత్తం కూడా వారు పేమెంట్ చేయాలని చెప్పింది. ఈరోజు వారు రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన వివరాలు ఇవి. ఈ వివరాలకు సంబంధించి వారు చేస్తే పుణ్య కార్యక్రమం అట. మేము రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి స్పష్టంగా, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ముందుకెళ్తే తప్పంటున్నారు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఏ విధంగా దుష్ప్రచారం చేసి. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, దాంట్లో ఈరోజు ఈ పాలసీ ముందుకు పెట్టి చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలతో పాటు ఆ పెద్ద పరిశ్రమలకు సంబంధించి వారు ఒక్కరు వస్తారో తెలియదు, ఇద్దరు వస్తారో కన్వర్షన్కు తెలియదు, రూపాయి వస్తుందో తెలియదు, మేము అనుకున్న టార్గెట్ రిసోర్స్కి సంబంధించిన తెలియదు. వారి సంబంధించే వారి రిసోర్సెస్ ఎంత ఉన్నాయి? 40,000 కోట్ల రూపాయలు రిసోర్సెస్ సాధించాలని 22లో పెట్టిరు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఏ రూపాయి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఆకట్టుకుంటాం, దానివల్ల ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, కృష్ణారావు గారు చెప్పినట్టు ఈరోజు ఎన్వైరన్మెంట్ పరంగా పర్యావరణానికి సంబంధించిన ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం 2013లో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మ్యాండేటరీలీ రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ని మూవ్ చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ అబ్జర్వేషన్ ద్వారా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయానికి అనుగుణంగానే మేం చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. వారి క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ రిపోర్ట్, దానికి సంబంధించి మొత్తం మేము ఏది ఈ కొత్తగా యాడ్ చేయలే, ఈ ఇండస్ట్రియల్ జోన్స్ మొత్తం వారికి సంబంధించేది. వారు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ చూడండి, 9,263.71 ఎకరాలు వారి ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీలో తీసుకునే నిర్ణయం ఇది. ఇదేదో మేదో కొత్తగా తీసుకొచ్చినట్టు, ఉన్న ల్యాండ్స్ను పెట్టినట్టు, దీంట్లో ఏదో జరిగినట్టు, దీని క్రమంలో ఏదో చేస్తూ ఉన్నట్టు. SRO సబ్ రిజిస్టర్ వాల్యూకు సంబంధించిన అంశం విషయంలో ప్రాక్టికల్గా ఉండాలి, ఆ ప్రాక్టికాలిటీకి దగ్గర ఉండాలి, ఆచరణలో తిరిగి రిసోర్స్ మొబిలైజ్ కావాలి అనే ఉద్దేశంతో 30% 2 స్లాబ్స్ 50% స్లాబ్ విధానాన్ని విధించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఒకటే ఉద్దేశం వారిది, ఈ ప్రభుత్వానికి రిసోర్స్ జనరేట్ కావద్దు, దాన్ని అడ్డుకోవాలి, ఆదాయ వనరులు వీళ్లకు అందుబాటులోకి రావద్దు, అందుబాటులోకి వస్తే సంక్షేమం జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది, దీన్ని అడ్డుకుంటే మేము ఆనందం చూడొచ్చని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా స్పష్టంగా ప్రజలకు జవాబుదారితనంతోనే, పారదర్శకంగానే, పాలసీ విధానంతోనే ముందుకెళ్లడం జరుగుతుందని మా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ క్యాబినెట్ సబ్ కమిటీ, క్యాబినెట్ అప్రూవల్కి పెట్టేటప్పుడు ఎలక్షన్ వచ్చినట్టుంది, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ఇది.